ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసి ఏడాది కాకముందే రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ప్రజా సమస్యలపై రోడ్డెక్కిన వైసీపీ కావాల్సినంత మైలేజీ పొందేందుకు ప్రయత్నిస్తోంది. మిర్చి రైతుల కోసం జగన్ ఉద్యమించినంత పని చేయడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. ఢిల్లీలో ఉన్నప్పుడే సీఎం చంద్రబాబు మిర్చి రైతుల వ్యవహారంపై దృష్టి పెట్టారు. ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పనిలో పనిగా జగన్ ని 4 తిట్లు తిట్టారు. జగన్ పై టీడీపీ నేతల వరుస తిట్ల పురాణం కూడా రాజకీయాలను వేడెక్కించిందని చెప్పాలి. జగన్ బాడీ లాంగ్వేజ్, మాట తీరు ఒక అంశాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. వల్లభనేని వంశీతో అరెస్టుల పర్వం ఆగడం లేదని, త్వరలో భారీగా అరెస్టులు ఉంటాయని ఆయన అర్థం చేసుకున్నారు. ఆ దిశగా జగన్ కు కొంత సమాచారం ఉందని కూడా తెలుస్తోంది. దాంతో కొడాలి నాని, దేవినేని అవినాష్ అరెస్టు త్వరలో జరగబోతోందంటూ ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబు తన కులం వారిని కూడా వదలడం లేదని, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధిస్తున్నారని జగన్ రెడ్డి ఆరోపించారు. జగన్ ఊరికే కూర్చోవడం లేదు. రోజు వారి ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఉదయం లేవగానే ప్రభుత్వం తప్పిదాలను ఏకరువు పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. చంద్రబాబు తాజాగా ఢిల్లీ వెళ్లి తనపై కేసుల గురించి మాట్లాడిన విషయాన్ని జగన్ ఎక్స్ లో ప్రస్తావించారు. మీ కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతు పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు పెట్టినా రైతుల కోసం, ప్రజల కోసం నిలబడతాను అంటూ స్పష్టం చేశారు. ఇప్పటికైనా మిర్చి రైతుల్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని, సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి మిర్చి ఘాటు అధికార విపక్షాలను బాగానే తాకినట్లుందని ఈ ట్వీట్ వార్తో స్పష్టమైంది. మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు జగన్ బృందం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినప్పుడు జగన్, కొడాలి నాని, అంబటి, నందిగం సురేష్ సహా పలువురు నేతలు కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. జగన్ ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేసులకు భయపడబోమని, అరెస్టులకు వెనుకాడబోమని ఆయన అంటున్నారు. ఎందుకంటే త్వరలో అరెస్టుల పర్వం మొదలవుతుందని ఆయనకు తెలుసు.